మొత్తానికైతే తమిళనాడు కూడా యూపీ మోడల్లోకి వెళ్ళిపోయింది. మొన్న బిఎస్పీ నేతను ఒక ఆయన హత్య చేసిండు. అక్కడ హత్య చేసినటువంటి వ్యక్తి ఎన్కౌంటర్ అయ్యిండు. బిఎస్పీ నేతను హత్య చేసినటువంటి వ్యక్తి తిరువేంగడం అనేటువంటి వ్యక్తి బిఎస్పీ నేతకు హత్యకు చేసినటువంటి వ్యక్తి. అయితే హత్య సమాధానం పక్కన పెడితే రేపు పొద్దుగాల కొన్ని విషయాల్లో ఉండాలి. ధర్మహింస తదైవచ అని చెప్తారు కదా, అట్లనే శత్రువులను చంపడంలో తప్పు లేదని కృష్ణ భగవానుడు చెప్పిండు కదా. నీ కుటుంబమే అయి ఉండొచ్చు, భగవద్గీతలో చెప్తాడు కదా అర్జునుడికి, నీ కుటుంబమే అయి ఉండొచ్చు, కానీ ధర్మాన్ని అనుసరించిన వాడిని వధించడంలో తప్పులేదు, అధర్మంలో ఉన్న వాడిని వధించడంలో తప్పులేదు అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా ఇది కూడా కొన్నిసార్లు సమర్థనీయమైనటువంటి విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది, దానికి సంబంధించినటువంటిది. సరే, ఇక మిగిలినటువంటి పక్కన పెడితే రాత్రి వర్షం పడ్డది, ఇవన్నీ జరిగినాయి. పెద్ద వార్తలు అంతకంటే గొప్ప వార్తలు ఏం లేవు. ఉన్నటువంటి వార్తల్లో మధ్యలో కరెంటు పోయింది కదా, ఆ కరెంటు గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించేది. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజ్ఞప్తి. ఇగో మీకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనుకోండి, మీ సర్కార్కు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కరెంట్ ఎక్కడ పోయింది పోతే చూపించండి అంటారు కదా, మేము లైవ్ లో ఉన్నప్పుడే కరెంట్ పోయింది కదా, అదే మీకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ.